నాకు అప్పుడు గుర్తొచ్చింది, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లైఫ్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. పని చేయలేని పరిస్థితి ఉంటే కూడా ఇన్కమ్ రావాలి. వ్యక్తి లేకపోతే కూడా ఫ్యామిలీకి ఎట్లాంటి ఇబ్బందులు రాకూడదు. అందు గురించి నేను ఈ బిజినెస్ లో ఉన్నాను. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? మీరు ఊహించలేరు, రైట్? ఒక భర్త పోతే చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు మీకు తెలియదు. ఇవాళ మా సిస్టర్ మాతోనే ఉంటుంది, 3 పిల్లలు ఉన్నారు. మాకు వీళ్ళిద్దరు, వాళ్ళు 3, 5 పిల్లలు ఉన్నారు. आप एक पॉइंट याद रखो कि मैं जो रोज ऑफिस को जा रहा हूं, रोज मैं जा रहा हूं, अगर वो कभी बाय बाय बेटा बोल के मैं जो गया वापस नहीं आया तो पीछे फैमिली को कौन देखेगा? ये डर मुझे बहुत सताया फ्रेंड्स. ఈ భయం నాకు చాలా 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 నేను చాలా డిస్టర్బ్ అయినా దీని గురించి. అండ్ అప్పుడే మా అప్లైన్ నాకు వెస్టీజ్ గురించి చెప్పారు. వెస్టీజ్ ఎందుకు చేయాలి? అందరు అంటూ ఉంటారు ఏదైనా నొప్పి ఉండాలి, లేకపోతే అప్పు ఉండాలి, రైట్? या तो आपको कर्जा होना या तो आपको दर्द होना. क्यों अच्छे है तो वेस्टीज नहीं करते क्या? हेलो, లైఫ్ బాగుంటే వెస్టీజ్ చేయరా? అరే ఎప్పుడైనా బ్యాడ్ టైం వస్తే దానికి తయారీ చేయాలి కదా. हेलो, अरे जिंदगी अच्छी चल रही है क्यों करूं वेस्टीज? अरे भाई जिंदगी का जब उतार चढ़ाव आएगा तब तो तैयार रहना पड़ेगा ना.